అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజ్జు వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో సింపుల్గా త్వరగా గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. గుత్తి వంకాయ కర్రీ అనగానే అందరూ ప్యాన్లో కానీ కడాయిలో కానీ చేస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో ఉండే హడావిడికి ఈ కర్రీని చేసుకోవడం అయ్యే పని కాదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా కాకుండా కుక్కర్లోనే చాలా ఈజీగా, టేస్ట్గా, అలాగే ఫాస్ట్గా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్కి కూడా తీసుకెళ్లొచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఒక చిన్న బౌల్లోకి చింతపండు తీసుకోండి. పులుపు ఎక్కువగా ఉండేదైతే 10 గ్రామ్స్, తక్కువగా ఉండేదైతే 15 గ్రామ్స్ తీసుకోండి. చింతపండు మునిగేలాగా నీళ్లు వేసుకొని ఈ చింతపండుని నాననివ్వండి. కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు దాకా పల్లీలు వేసుకోండి. ఈ పల్లీల ప్లేస్లో మీరు 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. అయితే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ పల్లీలని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 నుంచి 8 లవంగాలు, 2 లేదా 3 యాలకులు కూడా వేసుకోండి. వీటితో పాటే 6 లేదా 7 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటిని కూడా బాగా వేయించండి. ఈ దినుసులన్నీ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టీ స్పూన్ల గసగసాలు కూడా వేసి అన్నిటినీ కూడా ఒకసారి ఈ వేడి సెగకే ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఆ తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చండి. మీకు టైం సేవ్ అవుతుంది. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పావు కప్పు కొత్తిమీరని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. చివరగా నానబెట్టుకున్న చింతపండును కూడా నీళ్ళతో సహా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 2 లేదా 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవచ్చు. టమాటాలు వేసే పని అయితే చింతపండుని కాస్త తగ్గించి వేసుకోండి. సో కర్రీలోకి మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈ కర్రీలోకి నేను తెల్లగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఆ వంకాయలు వాడుతున్నానండి. మీరు కావాలంటే నల్ల వంకాయలతో అయినా చేయొచ్చు. ఈ వంకాయలు నేను సుమారుగా 1/2 కేజీ తీసుకున్నాను. మీరు కేజీ వంకాయలతో చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని డబల్ చేసుకోండి. పావు కేజీ వంకాయలతో చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పినవన్నీ 1/2 చేసుకోండి. ఈ వంకాయలన్నిటినీ శుభ్రంగా కడిగి ఒక్కో వంకాయని 4 భాగాల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు పుచ్చులు ఏవైనా ఉంటే పక్కకు తీసేసేయండి. ఈ విధంగా ఒక్కొక్కటి కట్ చేసుకొని వెంటనే ఉప్పు నీళ్ళలో వేసేయాలండి, లేదంటే లోపలంతా కూడా నల్లగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చితో పాటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా వేయించండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ కూడా వేసేయాలి. వంకాయలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని కొద్దిసేపు వేయించండి. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అదంతా కూడా ఇందులోకి వేసేసేయాలి. ఈ మసాలా పేస్ట్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తిరిగి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ వంకాయల్ని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 లేదా 1.25 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. లేదా మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోకపోతే ఇంకాస్త వేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెట్టుకొని 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయి ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. చల్లారిన తర్వాత గ్రేవీ కాస్త చిక్కబడుతుంది. వేడివేడిగా అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా లేదా పులిహోరలోకైనా చాలా చాలా బాగుంటుంది. కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ టేస్టీ గుత్తి వంకాయ కూరని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సూపర్ టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం విజ్జు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.